అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామం చేసేవారు కొందరు ప్రాణాపానముల యొక్క మార్గములను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమం చేస్తున్నారు. అంటే పూరక, కుంభక, రేచకములను చేస్తున్నారని అర్థము. ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమేనని వర్ణిస్తున్నారు. ప్రాణాయామం అష్టాంగ యోగములలో 4వది. శరీరం యొక్క ఆరోగ్యం కాపాడుకోవటం కోసం మనస్సు యొక్క చంచలత్వమును రూపుమాపుటకు ప్రాణాయామం తప్పనిసరి. ఈ ప్రాణాయామం పూరక, కుంభక, రేచకములను 3 విభాగములతో కూడి ఉన్నది. ఈ శ్లోకంలో అపానమందు ప్రాణమును హోమం చేయటం అంటే పూరకము, ప్రాణమందు అపానమును వ్రేల్చుట అంటే రేచకము, ప్రాణాపానముల మార్గములను నిరోధించుట అంటే కుంభకము. ఈ పూరక, కుంభక, రేచకములను చేసేటప్పుడు ఏదైనా దివ్య మంత్రమును మనస్సులో తలుచుకుంటారు. ఈ ప్రాణాయామం వల్ల మనస్సు బయటనున్న విషయాలను వదిలి లోపలున్న శ్వాసపైనే నిశ్చలంగా దృష్టిని నిలుపుతుంది. ఎందుకంటే ప్రాణమునకు మనస్సునకు చాలా సన్నిహిత సంబంధం ఉన్నది. మనస్సును నిలపడం వలన ప్రాణం నిలుస్తుంది, ప్రాణం నిలపడం వలన మనస్సు నిలుస్తుంది. కాబట్టి మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఏదైనా సాధించాలనుకునేవారు ప్రారంభ దశలో కొంత ప్రాణాయామం చేయటం మంచిది. అందుకే ఈ ప్రాణాయామం అనుభవం ఉన్న వారి దగ్గర చక్కగా నేర్చుకోవాలి. ఇటువంటి ప్రాణాయామం ఒక యజ్ఞంగా వర్ణించడమైనది.